గిన్నెలు కడగటం అయితే పూర్తయిపోయిందండి. పాలమ్మాయి వస్తే పాలు కూడా తీసుకున్నాను. ఇంకా సాయికి కర్బూజకాయ అండి, తినే దోసకాయ అంటాం మేమైతే. దీని పేరు నాకు క్లారిటీగా తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇంకా ఈ కాయ అయితే పండు కోసి పెడుతున్నానండి. ఒక పండుని ఇంకో పండుకైతే కట్ చేసి ఇస్తున్నాను అనమాట తినముని. ఎంత పనిలో ఉన్నా, ఎన్ని పనుల్లో ఉన్నా టైంకి ఏదో ఒకటి పెడుతూనే ఉంటానండి. నెగ్లెక్ట్ అయితే చేయను. ఎందుకంటే వాడికి ఉండి ఉండి సడన్గా అనారోగ్యం అనేది వచ్చేస్తూ ఉండిద్ది. ఫస్ట్ నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇదండి. ఎందుకంటే అన్నీ తెలిసిన పిల్లలకైతే చెప్పచ్చు, కానీ వీడికి కొన్ని తెలుసు కొన్ని తెలియదు కాబట్టి మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మా పాప ఏమో సాయినే బాగా చూసుకుంటావు మమ్మీ, నన్ను అసలు పట్టించుకోవంటది. నా ప్లేస్లో ఉండి నువ్వు కూడా తమ్ముడిని బాగా చూసుకోవాలమ్మా అని నేను చెప్తా ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.